మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్ స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్ స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్ స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటిపోతున్నాయి. ఇవాళ ఉన్న ధర రేపు ఉండట్లేదు. ఇవాళ ₹100 ఉన్న వస్తువు ధర రేపు 200కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా డీజిల్, పెట్రోలు, గ్యాసు ఏది చూసినా సరే, సామాన్యుడికి పనికొచ్చే ఏదైనా సరే ఆ వస్తువుల యొక్క ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. మరి ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల వల్ల సామాన్యుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు? అండ్ ఈ పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరల వల్ల ఆయా కంపెనీలకు మరి ఏ స్థాయిలో లాభం చేకూరే అవకాశం ఉంది? అదేవిధంగా ఆ కంపెనీలకు సంబంధించిన షేర్లు మరి ఏ స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందంటారు? ఇది మంచి ప్రశ్న విష్ణు. కంటెంట్ కూడా మంచి కంటెంటు. ఇప్పుడు ప్రజెంటు అందరికీ ఉపయోగపడే కంటెంటు. ఎలా అంటే, ఉదాహరణకి మీరు అన్నట్టు అందరూ అనుభవిస్తున్నదే, అంటే పెరుగుతుందని తెలుసు, పెరుగుతుంది అనేది కాకుండా లైవ్లో పెరిగింది. అయితే ఎందుకు పెరిగింది, దీనివల్ల ఏమి జరిగింది అనే దానికి ఒక నెల కిందట మనం రష్యా ఉక్రెయిన్ ఏదైతే యుద్ధం మొదలైందో, ఈ రష్యా ఉక్రెయిన్ నుంచి మీరు అన్నట్టుగా FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తినేవి, తాగేవి, నిత్యావసరాలు అన్నీ కూడా FMCG కిందకి వస్తాయి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి మన వాళ్లకు వచ్చేటప్పటికి, అంటే ఇన్ఫ్లేషన్, ధరలు పెరగటం మొదలుపెట్టినాయి. ద్రవ్యోల్బణం అంటాం దాన్ని. ఈ ద్రవ్యోల్బణం, ధరలు పెరగటం అంటే ఏంటి అంటే, మనం కొనుక్కునే వస్తువులు, తినేవి, తాగేవి. రెండోది ఇది FMCG ఏదైతే ఉందో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటిదంటే, మనం నిత్యావసరాలు, తినేవి, తాగేవి, మనం మామూలుగా వాడుకునే అన్నీ కూడా FMCG కిందకే వర్తిస్తాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ FMCG ఏవైతే ఉన్నాయో బాగా పెరగటం తెలుస్తుంది. అంటే ఇన్నేళ్లలో అంటే మామూలు పెరుగుతూ ఉంటాయి. ఈ పెరుగుతుండేవి కూడా సీజన్ అన్ సీజన్ ఉంటుంది. అంటే సీజన్లో తక్కువ ఉండటం, అన్ సీజన్లో కొంచెం ధరలు పెరగటం, మళ్ళీ సీజన్ వచ్చేస్తుంది. అంటే ఉల్లిగడ్డలు అనుకోండి, ఆలుగడ్డలు అనుకోండి, కూరగాయలు అనుకోండి, ఈ ఎండాకాలంలో ధరలు పెరుగుతాయి. మళ్ళీ తర్వాత కొత్త పంట వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తగ్గుద్ది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అలా కనపడట్లే. ఫాస్ట్గా ధరలు పెరగటం మొదలుపెట్టినాయి. ఈవెన్ ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఈ కోవిడ్ టైంలో కూడా లేని విధంగా కరెక్ట్ ధరలు మరి గత 2-3 నెలలుగా ఆకాశాన్ని ఫాస్ట్గా వచ్చేసినాయి. అది ఎందుకు జరిగింది ఏంటిదంటే, ఒక నెల కిందట యుద్ధం స్టార్ట్ అయింది రష్యా ఉక్రెయిన్. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇక ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం, ధరలు పెరగటం. ఈ ధరలు పెరగటం అనేది ఏదైతే ఉందో, ఉదాహరణకి మనం మొన్నటి వరకు, ఇప్పుడు కూడా శ్రీలంకలో పాలు ఇంతుంది, పెట్రోల్ ఇంతుంది, బ్రెడ్ ఇంత, ఆర్థిక సంక్షోభం రైట్. దాంతో ఇంకా ఇన్ఫ్లేషన్ పెరగటం అవి శ్రీలంక వింటున్నాం. అయితే మనం కూడా ఉంది, పెరుగుతున్నాయి. మనకి రోజు 80 పైసలు చొప్పున పెట్రోల్ పెంచడం, గ్యాస్ పెంచడం, ₹2 అదే మన కమర్షియల్ గ్యాస్ పెంచుతున్నారు రోజని. మంత్లీ వచ్చేటప్పటికి మన గ్యాస్ పెంచడం, డీజిల్ పెంచడం, అంటే ఏమవుతుంది, మనం కూడా పెంచుకుంటూ వస్తున్నాం. కానీ దీని వెనకాల ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అనేది మనం ఒక్కసారి గమనిస్తే, ఈ రష్యా ఉక్రెయిన్ ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవి పెరుగుతున్నాయి అనేది మనకి అర్థమైంది. ఈ పెరుగుతున్నాయి అనేది మరి మనకెంత ఉపయోగం, మనకెంతటి అంటే ఏంటిదంటే, రష్యా ఉక్రెయిన్ వరల్డ్లోనే వాళ్ళు FMCG ఎక్స్పోర్ట్లో వాళ్ళు లీడరు. అంటే ఉదాహరణకి గోధుమలు అనుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, అటువంటి వాటిలో వాళ్ళు లీడరు ఎక్స్పోర్ట్స్లో. ఆహారోత్పత్తులు రైట్. ఈ ఆహారోత్పత్తులు ఏవైతే ఎక్స్పోర్ట్స్లో, ఎగుమతుల్లో వాళ్ళు లీడరు. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అప్పటి నుంచి
అంటే వాళ్ళ నుంచి ఎక్స్పోర్ట్స్ లేవు ఇక. సప్లై చైన్ తెగిపోయింది వాళ్ళకి, మనకి, వాళ్ళకి ఇతర దేశాలకు కూడా. కరెక్ట్. అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతుర్రు, ఇంపోర్టు కాకపోదు ఇక. అంటే ఏమవుతుంది, ఇండైరెక్ట్గా ఎవరైతే ఈ రష్యా ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తే దిగుమతి చేసుకునే వాళ్ళు ఉన్నారో అక్కడ ఏమవుతుంది, షార్టేజ్ ఏర్పడుతుంది. షార్టేజ్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి సింపుల్గా. అయితే మరి మనకేంటిది, మరి మన ఎఫ్ఎంసీజీ షేర్లు మనకెందుకు పెరుగుతున్నాయి ఏంటిది అంటే, ఒక రీజన్ ఏంటిదంటే, ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎగుమతులు ఏవైతే ఆగినాయో వాళ్ళు ఎవరెవరికి ఏ ఏ దేశాలకి ఎగుమతి చేస్తారు అనేది మన భారతదేశం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఏంది, గోధుమలు, పంచదార, పామాయిల్ అటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ ఏ దేశాలకు ఎగుమతి చేస్తారో మనము ఇప్పుడు ఆ దేశాలతోటి టైఅప్ అవ్వటం జరిగింది. ఆ దేశాలకి మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ షుగర్ ఎక్స్పోర్ట్ అయిపోయింది, హయ్యెస్ట్ అనమాట. ఇప్పుడు లాస్ట్ మంతే హయ్యెస్ట్ షుగర్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు గోధుమలు హయ్యెస్ట్ అనమాట. అంటే ఏంది, వాళ్ళు ఎవరెవరు ఏ ఏ దేశాలకి ఎగుమతి చేస్తారో ఆ ఎగుమతి చేసే ఏవైతే ఉన్నాయో అంటే ప్రొడక్ట్స్, అంటే గోధుమలు అనుకోండి, పంచదార అనుకోండి, బాస్మతి బియ్యం అనుకోండి, వాళ్ళు ఎవరెవరికి ఎగుమతి చేస్తారో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆ దేశాలతోటి, బాబు మా దగ్గర నిల్వలు ఉన్నాయి, మేము మీకు ఇచ్చేస్తాము, ఎగుమతి చేస్తామని టైఅప్ పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతాయో ఆటోమేటిక్గా, అంటే ఇప్పుడు షుగర్ ఎక్స్పోర్ట్స్ అయింది, రాబోయే రోజుల్లో షుగర్ పెరిగిపోతుంది కన్ఫామ్ అది. ఇప్పుడు గోధుమలు పెరిగిపోతున్నాయి, అంటే ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి, మళ్ళీ గోధుమల ధర పెరిగిపోతాయి. ఇప్పుడు ఏదైతే ఈ ధాన్యం, బియ్యము, బాస్మతి బియ్యం, అంటే మన దగ్గర పంట ఎక్కువ ఉంది. ఎప్పుడైతే పంట ఎక్కువ అయిందో మన దగ్గర రేటు తక్కువనే ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందో గోధుమలు, పంచదార, వాటితో పాటు మన కంపెనీలు అంటే మన ఏవైతే ఎక్స్పోర్ట్స్ మొదలవుతాయో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మనం జీడిపి బాగున్నట్టు, ఫారిన్ కరెన్సీ ఎక్స్పోర్ట్స్ అయినప్పుడు ఫారిన్ కరెన్సీ మనకి రావడం జరుగుతుంది. దాంతోపాటు మన దగ్గర కూడా ఈ ప్రోడక్ట్ ఏవైతే సంబంధించిన షేర్లు అనుకోండి, అంటే ధరలు పెరిగినప్పుడు ఆ కంపెనీ షేర్లు పెరగటం మొదలు పెడతాయి. ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఎఫ్ఎంసీజీ నిన్న ఐటీసీ ఏదైతే ఉందో ఇయర్లీ హైక్ వెళ్ళిపోవటం జరిగింది. ఇయర్లీ హైక్ ఎందుకు చేరింది, మీరు అన్నట్టు కరోనా టైంలో కూడా పెరగనటువంటి షేర్లు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, సెన్సెక్స్ పెరిగితే కూడా షేర్లు పెరగలేదు, సెన్సెక్స్ డౌన్ అవుతుంది, కానీ ఎఫ్ఎంసీజీ షేర్లు పెరుగుతున్నాయి. మరి ఈ పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతాయా, మరి ఎక్కడైనా ఆగుతాయా అంటే లేదు, ఇప్పుడే మొదలైంది ఇక, అంటే బయలుదేరిందనమాట. అంటే దానిలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ర్యాలీకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐటీసీ ఆల్రెడీ ఇయర్లీ హైక్ వచ్చింది నిన్న. అంటే గోధుమలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్లో వీళ్ళు లీడరు. ఇప్పుడు ఆదాని, విల్మార్ అని ఇట్లా ఏవైతే ఎఫ్ఎంసీజీలో లీడర్స్ ఉన్నారో ఆ షేర్లన్నీ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్ వరకు బాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి, మనము చూడొచ్చు. ఉదాహరణకి ఫస్ట్ నెట్ ప్రాఫిట్, అంటే లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ నెట్ ప్రాఫిట్కి చూస్తే హయ్యెస్ట్ ఫస్ట్ ఐటీసీ చూపిస్తుంది, తర్వాత హిందుస్థాన్ యూనిలివరు, నెస్లే, బ్రిటానియా, గోడ్రేజ్ కన్జ్యూమర్, ఇప్పుడు ఇంకా ఒకటి టాటా కన్జ్యూమరు, డాబరు, మ్యారికో, కోల్గేట్, వరుణ్ బెవరేజెస్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, కేఆర్బిఎల్, వీళ్ళంతా లీడర్స్ అనమాట. ఏది ఎక్స్పోర్ట్స్లో అనుకోండి, ఎఫ్ఎంసీజీలో అనుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 2 days బ్యాక్ టాటా కన్జ్యూమర్ కూడా ఒక యాప్ డౌన్లోడ్ చేసిండు. ఇప్పుడు యాప్ ఏంటిది, గోడ్రేజ్ కన్జ్యూమర్ మాదిరి బిగ్ బాస్కెట్ ఎవరిది, సమంతది. ఈ టాటా కన్జ్యూమర్ వాళ్ళు ఏంటిది, ఇప్పుడు రిలయన్స్ జియో వాళ్ళు సూపర్ మార్కెట్లోకి వచ్చారు, కిరాణా కొట్లోకి. అంటే డీమార్ట్, వీమార్ట్, ఇండియా మార్ట్, విజేత, ఇట్లా అంటే లిస్టెడ్ కంపెనీలు కానీ చాలా ఉన్నాయి. విజేత ఉంది, ఇప్పుడు మోర్ ఉంది. అంతకుముందు చిట్ ఫండ్ ఒక కంపెనీ ఉండేది, దాన్ని త్రినేత్రనో ఏదో ఉండే, ఆ చిట్ ఫండ్ని కొనుక్కుంది మోరు. అంటే ఇట్లా ఎవరైతే అంటే ఆదిత్య బిర్లా వాళ్ళు, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఏమవుతుంది, ఈ సూపర్ మార్కెట్లు ఎన్ని వచ్చినా అంటే ఏంటిది, మీకు మేము సర్వీసు అంటే యాప్ ఉంటుంది, మనం క్లిక్ చేయగానే శనివారం ఆఫరు, బుధవారం ఆఫరు, అంటే వెన్స్డే వెజ్ బజార్ అని కూరగాయలు, ఇట్లా పాలని, ఇప్పుడు సీజన్ వచ్చింది, పుచ్చకాయలని, కర్బూజాలని, ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది అంటే మీకు ఇవి కూడా ఇస్తారు. అంటే ఏంది, మామిడి పండ్లు, మామిడికాయలు, ఏదైతే పూజా సామాగ్రి, ఉగాది వస్తే ఉగాదికి సంబంధించి ఇలా ఏమవుతుంది, కాంపిటీషన్ పెరిగి యాప్ల ద్వారా మనకు సర్వీస్ చేస్తారు. అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఈ కన్జ్యూమర్ అనే పదం కనపడింది అంటే ఆ షేరు ఇప్పుడు గోడ్రేజ్ కన్జ్యూమరు, టాటా కన్జ్యూమరు, తర్వాత
ఏదైతే అంటే క్రాంప్టన్, ఇప్పుడు క్రాంప్టన్ కూడా ఉంది కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో. అయితే వీళ్ళందరూ కూడా ఏంటిది ఎప్పటికప్పుడు సర్వీస్ ఓరియంటెడ్. ఈ సర్వీస్ ఓరియంటెడ్లో ఇప్పుడు ఎలా ఉందంటే పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, మనం బండి వేసుకొని కూరగాయలు కొట్టుకు పోయి రైతు బజార్లకు పోయి తిరిగి తెచ్చి అంత టైం ఉండట్లేదు. ఈ జర్నీకి పోతుందని ఎక్కువ శాతం ఇప్పుడు యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవటం, అన్నీ తెల్లారేపాటికి మన ఇంటికే కూరగాయలు అనుకోండి, పండ్లు అనుకోండి. ఇప్పుడు పండ్లు కూడా డైరెక్ట్గా ఫామ్ అంటే అర్బన్ క్యాప్ వాళ్ళు డైరెక్ట్గా పండ్లే మనకి అంటే పుచ్చకాయలు అనుకోండి, బొప్పాయి అనుకోండి, అరటిపండ్లతో సహా మనకు అట్టపెట్టెల్లో పెట్టి వస్తున్నాయి అనమాట. అంటే ఏంది డోర్ డెలివరీ వస్తుంది. అంటే ఈ రాబోయే రోజుల్లో ఒక 1 year వరకు FMCG ఉంది. ఇప్పుడు మనకాడ పెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ ఇవే అనమాట. గోడ్రేజ్ అనుకోండి, అంటే గిలెట్, ఇక టాటా కెమికల్స్, హ్యాట్సన్ అంటే పాలోళ్ళు, పెరుగోళ్ళు, ఇక ఇవన్నీ అంటే ఇవన్నీ సంబంధించిన నిత్యావసరాలకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి పెద్ద ఎత్తున. ఇవన్నీ కూడా రేపు 59 చూపిస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చేది ఉంది. అయితే మనం చూడవలసింది ఏంటిదంటే ఇందులో అన్ని కంపెనీలు అని కాకుండా బ్రాండు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎలా ఉంది, ఈ సంవత్సరం ప్రాఫిట్ ఎలా ఉంటుంది, అది ఏ సెక్టార్ అంటే షుగర్ సెక్టారా, లేకపోతే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, లేకపోతే గోధుమలు, ఇట్లాంటి సెక్టార్ వైజు దాన్ని బట్టి మనం కనుక ఎంటర్ అయితే FMCG తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. రాబోయే 1 year వరకు అయితే ప్రజెంట్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఓకే ఇది FMCG. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ నిత్యావసర సరుకుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఏ విధంగా పెరుగుతున్నాయి, అదేవిధంగా ఈ పెరుగుతున్న ధరల కారణంగా ఈ FMCG సెగ్మెంట్కి సంబంధించి ఏ షేర్లు కూడా బాగా లాభపడే అవకాశం ఉంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. SumanTV ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా SumanTV మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.